చూడన్నా బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజులరా రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానయ్యన్న మెస్సయ్యకి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ మధ్యకి మేము రావడం జరిగింది. ప్రభువారు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి మీతో మాట్లాడుతున్నాము. చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు, రోగాల చేత బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు తగ్గిద్ది, నాకు ఇక తగ్గదేమో అని మనసులో ఉండి చాలామంది బాధపడుతున్నారు. పిల్లలు వారి వారి పనులు చూసుకుంటున్నారు, పెద్ద వయసులో ఉన్నవారు మంచాల మీద ఉండి బాధపడుతున్నారు. చాలామంది నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, నేనేమో చిన్న వయసులోనే మంచాన పడాల్సి వచ్చిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది రకరకాల ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఈ మాటలు మీరు ఆలకించినట్లయితే పరిష్కారం దొరుకుతుంది. ప్రియులారా, దయచేసి వినండి. ప్రభు చెప్పాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తములగునని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీవు ఎలాంటి సమస్యలో నలిగిపోతున్నప్పటికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు. అలాగే నువ్వు పనిచేస్తున్నావేమో, పనిచేసే వాళ్ళ గురించి నేను ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను. నేను 4 మాటలు మీతో పంచుకోవాలి. నీవు దేవుని నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు నీ కష్ట సుఖాలను అర్థం చేసుకొని నీకు సహాయం చేస్తాడు. అలాగే నువ్వు పనిచేసే దగ్గర కూడా నమ్మకత్వాన్ని సంపాదించాలి. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు నమ్మకంగా పని చేయాలి. దేవుడు నీ పనిని చూస్తాడు. నువ్వు చేసే పని దేవుడు ఎదుట చేస్తున్నావు. ఆ పనిలో యథార్థత ఉండాలి. ఎక్కడైనా అపనమ్మకం, లోపం ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదం కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ రాయబడింది, నీ కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితం నిశ్చయముగా అనుభవిస్తావని చెప్తున్నాడు. అలాగే ప్రభునందు నీ ప్రయాస వ్యక్తం కాదని వాక్యం చెప్తుంది. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. 3 మాటలు చెప్పాను పిల్లలు, చూస్తున్నాను. ఏంటి అంటే రెండవది లేకపోతే నీ వేదనకు పులి స్టాప్ పెట్టి నవ్వు నిన్ను నీ హృదయంలోంచి గొప్ప చిరునవ్వు కలిగజేసే రోజు దేవుడికే సాధ్యం. అది దేవుడు చేయగలడు. 4వ మాట ఏంటి అంటే యేసయ్య ఆశీర్వదిస్తాడు. నీ రెక్కల కష్టం మాత్రమే కాకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్తుంది. నా ప్రియమిత్రమా, నువ్వు ఇది తెలుసుకోకుండా ఉండకూడదు. ఇది తెలుసుకోకుండా ఉండనేకూడదు. ఏంటంటే నీవు కష్టపడింది మాత్రమే కాదు, ఆశీర్వాదం కూడా బైబిల్ చెప్తుంది. నరుల కష్టం చేత కాదంట, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిద్దంట. అంటే కష్టపడవద్దని కాదు, ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదని చెప్తూనే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుందని చెప్తున్నాడు. ఎలాగంటే, 1 నువ్వు దేవుణ్ణి నమ్మాలి, 2వది నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే వృద్ధులైన వారు, మంచాల్లో ఉన్నవారు, అలాగే లేవలేకుండా రోగాలతో ఉన్న వారికి నేను చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాడు. వృద్ధాప్యమందు నీ కన్నీరు దేవుడు తెలుసు, నీ వేదన దేవుడు తెలుసు, నీ దుఃఖము దేవుడు తెలుసు. నా ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనసు నిన్ను విడిచిపెట్టినా, మనసు నిన్ను పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను ప్రేమించేవాడు కాదు. డబ్బున్నంత వరకు మనసు నిన్ను ప్రేమించారు. ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా నీ క్రియలు నీకు తెలుసు, నీ పాప నీకు తెలుసు. కనుక ప్రభు ఎదుట నిన్ను క్షమించే యేసయ్య ఎదుట దాచిపెట్టొద్దు, నిన్ను ఆశీర్వదించే యేసయ్య ఎదుట దాచిపెట్టొద్దు. ఆయన దాటిపోతే ఇంకెవరు లేరు. ఆయన దాటిపోక మునిపి యాకోబు యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని అడుగు. ఆయన నీ దుఃఖ దినములకు సమాప్తి కలుగు చేస్తాడు. అట్టి కృపా భాగ్యము దేవుడు నీకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమానిధివైన యేసయ్యా, ఎంతమంది హృదయ వేదనతో దుఃఖంలో ఉన్నారు ప్రభువా, చెప్పుకోలేక, చెప్పుకుంటే ఏమన్నా అవుతుందేమో ఏమనుకుంటారని బాధపడుతూ లోపలే తమ సమస్యలు నలిగిపోతున్న బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం, తాకమని ప్రార్థన చేస్తున్నాం.
వారి ఆత్మలకు విడుదలగా ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకపు ముసుగులో నుండి వారికి విడుదలగా ఇచ్చేయండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు కలుగు చేసిన ముసుగు నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి ఎవరి కోసం మమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళని విడిపించి రక్షించి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మా సహోదరులు మీ దగ్గరికి పేపర్లు తీసుకొచ్చారు, ఉచితంగానే మీకు ఇస్తున్నారు. ఎంతో ప్రయాసపడి మీకోసం ఎంతో ఖర్చు పెట్టి సేవకులు ఇదంతా చేస్తున్నారు. మీ దగ్గర ఉచితంగానే వాటిని మీకు ఇస్తున్నారు. వాటిలో ఉన్నటువంటి అడ్రస్లో ఆ అడ్రస్ చదువుకొని మీరు వాక్యం వినడానికి మందిరానికి రండి. దేవుని సేవకులు ఆశీర్వాదం పాస్టర్ గారు పాపా కాలనీలో ఒంగోలులో షాలేం ప్రార్థనా మందిరాన్ని నడిపిస్తున్నారు. అలాగే మనూరులో కూడా ఇక్కడ షాలేం ప్రార్థనా మందిరం ఉన్నది. మీరందరూ కూడా ఆ మందిరానికి వచ్చి వాక్యాలు విని మేలు పొందాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రాజుకి, రాజులారా రాజుకి, ప్రభుల ప్రభుకి, తరుణారాయణ మెస్సయ్యకి. నీ పాపం పోవాలంటే, నీకు రక్షణ కలగాలంటే, నీకు శాంతి కలగాలంటే, నీకు ఆరోగ్యం రావాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసుక్రీస్తు మహారాజుకి, పరిశుద్ధుడైన దేవునికి, జీవం కలిగిన దేవునికి, నీతిమంతుడైన దేవునికి, యేసు మహారాజుకి.